తెలంగాణకి వాళ్ళ ఆంధ్రాలో ఆంధ్రాకి మించి భారతదేశంలోనే తెలంగాణ అనగానే ఒక పెద్ద బ్రాండ్ ఏర్పడింది. తెలంగాణ స్టేట్ అనేది ఒక బ్రాండ్ ఏర్పడింది. ఇవాళ మీరు వచ్చి ఆ బ్రాండ్ని జడగొట్టే ప్రయత్నం చేయకండి. మీ క్షుద్ర రాజకీయ కోసం, మీ నీచపు రాజకీయాల కోసం తెలంగాణ ఏదో అయిపోయింది, తెలంగాణ ప్రజలు ఇక్కడ అడుగు తింటున్నారు, తెలంగాణ పేదరికంలో ఉంది, తెలంగాణ అప్పుల పాలైంది, నాశనం అయిపోయింది, ఇట్లాంటి ఏదో మాటలు మీ రాజకీయ లబ్ధి కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో మాటలు పడి తెలంగాణ పరువు తీయకండి. తెలంగాణ ప్రజల అభిమానాన్ని దెబ్బ కొట్టకండి. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేయకండి. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ వాళ్ళ భారతదేశంలోనే ఒక ప్రముఖ స్థానం. ఉద్యోగాలు అంటారు. రికార్డ్స్ చూడండి. కళ్ళు ఏమైనా మీ చెవులు వినపట్లేదా, కళ్ళు కనపట్లేదా? రికార్డ్స్ భారతదేశంలోని తెలంగాణ ప్రభుత్వమే రిక్రూట్మెంట్లో ప్రథమ స్థానంలో ఉంది. ఉద్యోగాల్లో అందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఏ ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఇవ్వాలంటే ఇవ్వలేదు. ఇస్తూ పోతూ ఉంటుంది, క్రియేట్ చేస్తూ వస్తూ ఆ పద్ధతిలో అన్ని రాష్ట్రాల్లోనూ ప్రముఖ స్థానంలో ఉంది. మేజర్ రిక్రూట్మెంట్ తెలంగాణలో జరిగింది. ఎన్ని తెలియకుండా ఏదో ప్రజలకు అమాయకంగా ఏదో అబద్ధాలు చెప్పేశారు, అబద్ధాలను నమ్మించగలిగారు. అబద్ధాలు నమ్మించడం, అవినీతి చేయటంలో మిమ్మల్ని మించిన సిద్ధహస్తులు ఎవరు లేరు కదా, మీరు గొప్ప సిద్ధహస్తులు కనుక నమ్మించగలిగారు ప్రజలు. దాంతో ఏదో అయిపోయిందని శ్వేతపత్రాలు వేస్తాం, కమిషన్లు వేస్తాం. వేయండి అయ్యా, వేయండి, ఎవడు కాదన్నాడు? ముందు మీ పని చేయండి. మీ ముందున్న సవాళ్ళు చెప్పండి. అసలు మీ యొక్క దీనికి మీరు చెప్పిన 6 గ్యారంటీలకి 2 లక్షల కోట్లు కావాలయ్యా సంవత్సరానికి. మా లెక్క ప్రకారం 2 లక్షల కోట్లు కావాలి. అసలు రాష్ట్ర బడ్జెట్టే సంవత్సరానికి 2,77,000 కోట్లు. ఈ 2,77,000 కోట్లలో మీరు 2 లక్షలు వీటికి పెడతారా? మీరు 70,000 జీతాలు ఇస్తారా? మిగతా సంక్షేమ పథకాలు చూస్తే ఏం చూస్తారు మీరు? ఏం చూడగలరు? సో ఆదాయం ఏంటి? 2 లక్షలకి మీరు సంపద సృష్టి ఏంటి? ఎక్కడి నుంచి సృష్టిస్తున్నారు? ఈ డబ్బు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? ఎట్లా ఇస్తారు? ఇది ఎన్నికలప్పుడు అడిగాం, నాయన మీ పామిస్టర్కి ఆదాయ వనరులు ఏంటి, మీరు ఎట్లా సంపద సృష్టిస్తారు చెప్పండి అన్నాం. ఎవరు మీ రేవంత్ రెడ్డి చెప్పలేకపోయే, బట్టి విక్రమార్క చెప్పే మాకు ఏదో మార్గాలు ఉన్నాయని. ఆ మార్గాల్లో ఇప్పుడైనా చెప్పండి. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడైనా మాకు ఈ మార్గాల్లో మేము డబ్బులు సేకరిస్తాం, ఇలా ఇస్తాం అని చెప్పండి. లేకపోతే మధ్యతరగతి వాళ్ళని మిగతా ఏ వర్గం యొక్క నడ్డి ఎరగొట్టి ఈ పథకాలు నెరవేరుస్తారు మీరు? మహిళలకి ఆర్టీసీ బస్సు అన్నారు. ఆర్టీసీ అసలే లాస్లో ఉంది. మీరు ఆర్టీసీకి ఫ్రీ అని చెప్పేసి, మహిళలకు ఫ్రీ అని చెప్పేసి బస్సులు కొరత, ఆల్రెడీ మహిళలు గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారు. కొత్త బస్సులు కొనలేరు, కొనే పరిస్థితుల్లో ఆర్టీసీ లేదు. ఆర్థిక సంక్షోభంలోనే ఉంది ఆర్టీసీ. దాన్ని మళ్ళీ ఫ్రీ అని ఈ బోగస్ ప్రామిస్లు చేసి ప్రజల్ని మోసం చేసి ఎక్కడి నుంచి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అసలే నష్టాలు ఉన్న ఆర్టీసీకి ఈ భారం ఎవరు మోస్తారు? ప్రభుత్వం ఎలా ఈ భారాన్ని సరి చేస్తుంది చెప్పండి? ఆల్రెడీ విద్యుత్తు కూడా అప్పుల్లో ఉంది. అప్పులు తీసుకొచ్చే మీకు ఇస్తూ ఉంటే గతంలో ఏమీ ఇవ్వలేదు, 5 గంటలు కూడా లేదన్నారు. నిన్న మీ నోటితోటే 13 గంటలు వస్తాయి ఇచ్చారు అన్నారు. మళ్ళీ ఇంకొన్ని రోజులు, వారం రోజులు పోయినాక మళ్ళీ 18 గంటలు ఇచ్చారు అంటారు. సో అప్పులు చేసి ప్రజలకి రైతులకు ముఖ్యం కనుక, రైతులకు అవసరం కనుక అప్పు చేసి ఇస్తున్నారు. అప్పు చేసి ఇవ్వక ఏం చేస్తారు? డబ్బులు లేవు కనుక మీకు కరెంట్ ఏమో అనలేరు కదా. ప్రజా అవసరాలు ముఖ్యం కనుక డబ్బులు లేనప్పుడు అప్పులను చేస్తారు. అప్పులు చేసి డెవలప్మెంట్ అనేది అదే. ప్రపంచవ్యాప్తంగా ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ స్టేట్ అయినా డెవలప్మెంట్ చేస్తుంది, అప్పులు చేస్తుంది. అప్పులు చేయని దేశం లేదు, ప్రపంచంలో లేదు. అమెరికా లాంటి దేశమే అప్పు చేస్తుంది, అంత రిచ్ దేశం కూడా. తెలియకుండా అప్పులు ఉన్నాయి. ప్రజలకు ఏదో మభ్య పెడతాం అనుకుంటే ప్రజలు ఏమంత అమాయకులు కాదు. ఏదో తత్య గారెల బుట్లో పడ్డట్టు పడ్డారు. దాని వచ్చింది అవకాశం, ఓకే, కాపాడుకోండి. ఇచ్చిన మాటల్ని 9వ తారీఖు రీయింబర్స్మెంట్ చేస్తామన్నారు. ఎక్కడ చేశారు? 100 రోజుల్లో చేస్తామన్నారు. 100 రోజుల్లో శ్వేతపత్రాలు చేస్తారు, సమీక్షలు చేస్తారు. మీరు కార్యక్రమాలు చేసే పద్ధతులు కనపట్ల. ఇదేదో డ్రామా చేస్తున్నట్టు డ్రామా చేసి ఆఖరికి నిధులేం లేవు. చూశారు కదా శ్వేతపత్రాల్లో ఏ విభాగంలోనూ డబ్బులు లేవు కనుక మేము ఈ డబ్బులు లేవు కనుక ఏమి చేయలేకపోతున్నాం కనుక కేంద్రాన్ని అడిగాం. కేంద్రం కూడా సహకరించట్లేదు.
ఇట్లా ఈ ఊతపదాలు రెగ్యులర్ డ్రామా ఉన్నాయి. ఈ డ్రామా చేయడానికే మీరు అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది. కనుక ఈ ప్రభుత్వం ఇళ్ళలగ్గానే పండగ కాదు 3 నాళ్ళ ముచ్చటని తెలిసిపోతుంది. ఇదేదో పార్లమెంట్ ఎన్నికల వరకు ముక్కు మీద పెట్టుకుని కూర్చుంటారు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగానే ఉన్న వీళ్ళు. తర్వాత ఈ వర్గాలు ఎందుకంటే అందరూ చీఫ్ మినిస్టర్లే వాళ్ళ పార్టీలో. అందరూ రేవంత్ రెడ్డి కన్నా సీనియర్లే. అందరూ మంత్రి పదవి అర్హులే వాళ్ళ ఉద్దేశంలో. కనుక 60 మంది మంత్రుల్ని ఇవ్వలేడు ఏ రేవంత్ రెడ్డి. వాళ్ళని కమాండ్ చేయలేడు. అదే గత చీఫ్ మినిస్టర్లు కాంగ్రెస్లో కాస్త కూస్త కమాండ్ ఉన్నవాడు. ఈ రేవంత్ రెడ్డికి ఎవరి మీద కమాండ్ లేదు. అందరికంటే జూనియర్ పైగా ఆ పార్టీలోకి నిన్నగాక మొన్న వచ్చినవాడు. అప్పటి నుంచి పాతుకుపోయి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను సుదీర్ఘంగా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ నిలబెట్టబట్టి కదా ఇవాళ గెలవగలిగాం. అది నిలబెట్టకపోతే ఎక్కడ ఉండేది. కనుక నేను ఈ విజయానికి మూలస్తంభం నేనే అని నేను ప్రాపగాండ చేశాను. ఈయన బట్టి విక్రమార్కంగా నేను పంచగట్టుకుని రైతులాగా నేను తిరగబట్టి ప్రజలు నన్ను నా జిల్లాలో మొత్తం అన్ని సీట్లు నాకే పార్టీకి వేశారు అని ఇట్లాగూ ఎవరి కాళ్ళు నా వల్ల అంటున్నారు. ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కనుక స్తబ్దుగా అలా అధిష్టానం ఏదో వీళ్ళ బుద్ధగించి కూర్చోబెట్టింది. రేపు ఎన్నికలు అయినాక వీళ్ళ తతంగం అంతా చూస్తాం. హైడ్రామా రొటీన్ చరిత్ర. ఇదేమి కోరుకుంటాం కాదు. ఎవరు కోరుకునే కాంగ్రెస్ చరిత్ర. వాళ్ళ ఇల్లు వాళ్ళు తగలబెట్టుకుంటాం, వాళ్ళ గాంధీ భవన్ను తగలబెట్టుకుంటాం. ఇవన్నీ వాళ్ళ ఆనవాయితీ. వాళ్ళలో ప్రతోడు వర్గాలు ఎక్కువ, వర్గపోరు ఎక్కువ, ప్రజాస్వామ్యం శృతిమించిన ప్రజాస్వామ్యం వాళ్ళ పార్టీలో. కనుక ఎవడికాడు ఏమైనా మాట్లాడతాడు. ఎవడైనా నువ్వెంత అని అంటారు. కనుక దీని ముందు మీ యొక్క పార్టీని కాపాడుకోవడం చూడండి.